గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం వచ్చేసి హన్మకొండలో హోటల్ రియాన్స్ దగ్గర అయితే ఉన్నాము. బిర్యానీకి ఎంత ఫేమస్ అంటే చాలా మంది సజెస్ట్ చేశారు. కరెక్ట్గా మనకు న్యూ కలెక్టర్ ఆఫీస్ ఆపోజిట్లో ఉంటుంది లొకేషన్. నేను వచ్చేసి ఆఫ్టర్నూన్ 3 PM ఆ ప్రాంతంలో అయితే వెళ్ళాను. అయినా జనాలు చూడండి ఎంతమంది ఉన్నారో అసలు సందే లేరు. ఇంకా మంచి లంచ్ టైంలోనో లేదా డిన్నర్ టైంలో కానీ వచ్చారంటే టేబుల్ రావడానికి 10 to 15 minutes అయితే పడుతుంది. చెప్పండి అన్న, మీ పేరన్నా? నా పేరు అభిషేక్. ఓకేనా, మీకు ఇక్కడ ఎలా అనిపిస్తుంది టేస్ట్? బిర్యానీ చాలా బాగుంది. హన్మకొండలో బెస్ట్ బిర్యానీ అంటే ఇక్కడనే దొరుకుతుంది. ఓకే, క్వాలిటీ పరంగా కానీ క్వాంటిటీ పరంగా కానీ ద బెస్ట్ బిర్యానీ ఇక్కడనే దొరుకుతుంది. ఓకే, వరంగల్ హన్మకొండలో మీరు బిర్యానీ తినాలంటే ఆలోచించకుండా ఇక్కడికి వచ్చేస్తారా? ఆలోచించకుండా ఇక్కడికి వచ్చేస్తాం. ఓకే, సో మెయిన్ ఆలోచించకుండా రావడానికి మెయిన్ రీజన్ ఏంటన్నా? అంటే ఏం నచ్చింది? క్వాలిటీ టేస్ట్ ఇంకేమన్నా? క్వాలిటీ టేస్ట్ కూడా. ఓకే, మీరు పెట్టే ప్రైస్కి వర్తానా? వర్త్ 100% వర్త్. ఓకే, ఎంత? సో గైస్ ఇక్కడ బిర్యానీ ఎంత ఫేమస్, కర్రీస్లో వచ్చేసి ముర్గు మసాలా కర్రీ అంత ఫేమస్. మరి రుమాలి రోటీకైనా బటర్ నాన్కైనా రోటీకైనా సో చాలా మంది ఇష్టంగా తింటారు ఈ ముర్గు మసాలా కర్రీ. బిర్యానీ విత్ ఈ ముర్గు మసాలా కర్రీతోనే రియాన్స్ హోటల్ అయితే చాలా ఫేమస్ అయింది. ఇక్కడ మనకు వచ్చేసి బిర్యానీ ప్రైస్ సింగిల్ 170, అదే ప్లేట్ అయితే 330, ఫ్యామిలీ ప్యాక్ వచ్చేసి 600, జంబో అయితే 900 దాకా ఛార్జ్ చేస్తున్నారు. మీ పేరన్నా? నా పేరు జయక్. ఓకేనా, మీకు ఇక్కడ హోటల్లో టేస్ట్ ఎలా అనిపిస్తుంది? ఎంతకాలంగా వస్తున్నారు? 6-7 years వస్తున్నాం ఇక్కడికి. ఓకే, టేస్ట్ పరంగా మీకు ఎలా అనిపిస్తుంది? మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి అన్న. టేస్ట్ బాగుంటుంది అండి ఇక్కడ. ఫుల్ డెలిషియస్ ఉంటుంది. ఫుల్ ఫుడ్ బాగుంటుంది. బాగా మెయింటైన్ చేస్తారు, బాగుంటుంది. ఇక్కడ మీరు ఇష్టంగా తినే ఐటమ్ ఏందన్నా? చికెన్ బిర్యానీ ఎక్కువ తింటూ ఉంటారు. ఓకేనా, సో విన్నారు కదా గైస్, ఏ కస్టమర్ని తీసుకున్నా బిర్యానీ తినాలంటే ఆలోచించకుండా ఈ హోటల్కే వస్తున్నారు. ఇక్కడ మెయిన్ ఫ్యామిలీ ప్యాక్లు ఎక్కువ పోతాయి గైస్. 4-5 మంది ఫ్రెండ్స్ అయితే వస్తారు, ఫ్యామిలీ ప్యాక్ చెప్పుకుంటారు. 4 pieces అయితే వస్తుంది. రైస్ క్వాంటిటీ అయితే మీరే చూసుకోవచ్చు. సో పక్క బాస్మతి రైస్తో ఫుల్ ఆఫ్ రైస్ క్వాంటిటీ అయితే ఇస్తారు. నలుగురు తినే బిర్యానీనే 5-6 మంది కూడా ఈజీగా తినచ్చు, లైట్గా తినే వాళ్ళైతే. సో స్పైసీ లెవెల్స్ కూడా ఇక్కడికైతే తగులుతున్నాయి. ఆ స్మెల్ చాలా బాగుంది. యూనిక్ మసాలా అయితే వాడుతున్నారు. నేను విన్నదాని ప్రకారం 10 నుంచి 15 హండీలు అయితే బిర్యానీ హండీలు కంప్లీట్ అయిపోతాయి ఇక్కడ. మీరు ఆ జనాలు చూస్తే అర్థమైపోవాలి. మనకు 334 ఆ ప్రాంతంలో ఉన్నాను, అయినా జనాలు ఏ మాత్రం తగ్గలేదంటే మీరే అర్థం చేసుకోండి ఎంత ఫేమస్ మరి. నా పేరు శ్యామ్ సుందర్, మాది వరంగల్. టేస్ట్ బాగున్నది. మటన్ బిర్యానీ తిన్నా, బోన్లెస్ ఉన్నది మంచిగా. ప్లస్ మళ్ళీ మంచిగా ఫ్లేవర్ ఉంది. మంచిగా నెయ్యి కూడా వాసన వస్తుంది. బాస్మతి కూడా బ్రహ్మాండంగా ఉన్నది. మా మసాలాలు కూడా ఎక్కువ లేవు, తక్కువలో నార్మల్ ఉంది. గ్రేవీ కూడా చాలా బాగుంది. ఇంట్లో వంక పెట్టాలన్నట్టు ఏది లేదు. మన హోమ్ ఫుడ్ ఎట్లుంటుందో ఇంట్లో బిర్యానీ చేసుకుంటే ఎట్లుంటుందో అట్లుంటుంది. సో గైస్ విన్నారు కదా, కస్టమర్స్ ఎంత పాజిటివ్గా చెప్తున్నారు. ఫైనల్లీ ఓనర్ గారితో మాట్లాడేసిన తర్వాత మనం కూడా ఇక్కడ ఫేమస్ కర్రీస్, ముర్గు మసాలా అండ్ బిర్యానీ అయితే ట్రై చేస్తాను. వీడియో లాస్ట్ వరకు చూసేయండి. మొహమ్మద్ ఫహాద్ నా పేరు. 13లో ఓపెన్ చేసినామండే హోటల్ రియాన్స్. ఇప్పుడు 13 years అవుతుంది ఓపెన్ చేసి. 13 years నుండి ఒకటే టేస్ట్ బిర్యానీ మనది. హోటల్ రియాన్స్ ఫేమస్ దమ్కా బిర్యానీ. హోటల్ రియాన్స్ చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ అవైలబుల్, తంగడి బిర్యానీ, స్పెషల్ బిర్యానీ ఇలాంటివి చాలా రకాలు ఉన్నాయి మన బిర్యానీ. ఇంకా కర్రీస్, రోటీ కర్రీస్, చైనీస్ ఐటమ్ ఉన్నది. దాంట్లో మనకు ముర్గు మసాలా ఫేమస్ ఉన్నది. ఓకే, బిర్యానీ ఎంత ఫేమస్, కర్రీస్లో మనకు ముర్గు మసాలా అంత ఫేమస్ ఉన్నది మనకు. నేను అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆధారం అంటే మీరు ఓన్గా చేసుకున్న మసాలాలు అంటారా? ఓన్గా చేసుకున్న ఒకటే మసాలా ఉంటుంది మనది. రెడీమేడ్ మసాలా యూజ్ చేయము, మనది రెగ్యులర్ మసాలా ఉంటుంది. ఓకే, సుమారుగా మనకు ఎన్ని హండీలు అవుతాయి బిర్యానీ హండీలు? పోతాయి 15 నుండి 13, 14, 15 ఇలా పోతూ ఉంటాయి ఎవ్రీడే. ఓకే, 10 అయితే తక్కువ. సో 10 నుంచి 15 మధ్యలో జరుగుతూ ఉంటాయి కంపల్సరీ. ఓకే, మన రియాన్స్ హోటల్ కరెక్ట్ అడ్రస్ అన్న? సుబేదారి కలెక్టర్ ఆఫీస్ అపోజిట్. ఓకే, టైమింగ్స్ 12:40 నుండి నైట్ 10:30 దాకా. డైలీ ఉంటుందా? హాలిడే ఎవ్రీడే. ఓకేనా, మేము కూడా తిని మా ఆడియన్స్కి ఎలా ఉంది చెప్తాం. థ్యాంక్ యూ అన్న. ఓకే. సో గైస్ ఇక్కడ ఎంతో ఫేమస్ అయినటువంటి కర్రీ ముర్గు మసాలా కర్రీ. రియాన్ హోటల్కి వస్తే ముర్గు మసాలా వదలద్దని చెప్పారు, అంత ఫేమస్ అంట. సో కర్రీ కొంచెం బటర్ నాన్ ఫస్ట్ టేస్ట్ చేస్తాను, తర్వాత మెయిన్ కోర్స్లో బిర్యానీ టేస్ట్ చేస్తాను. సో ముర్గు మసాలా అయితే అలా వడ్డించగానే ఫ్లేవర్ అదిరిపోతుంది.
సో మనకు జీడిపప్పులతో అయితే ఇచ్చారనమాట. మురుగు మసాలా చికెను, దాంతోపాటు ఆనియన్ స్టఫ్ చేసుకొని తిన్నాను. రుమాల్ రోటీకైనా బటర్ నాన్కైనా చాలామంది ఇష్టంగా మురుగు మసాలా కర్రీ అయితే ఆర్డర్ ఇచ్చుకొని తింటున్నారు. ఫ్లేవర్ అయితే అద్దరిపింది. మధ్య మధ్యలో జీడిపప్పు తగులుతుంటే పంట కింద సూపర్గా ఉంది. ఇది ఒక మంచి ఫ్లేవర్తో అద్దరిపింది గైస్. సో బిర్యానీ అనమాట. సో బిర్యానీ అరోమా అయితే అలా వడ్డిస్తుంటే నాకు ఇక్కడ తగులుతుంది. ఆ స్మెల్ అయితే సూపర్గా ఉంది గైస్. సో చికెన్ లెగ్ పీస్ ఇది. ముక్క చూడండి అలా పట్టుకోగానే అలే వచ్చేసి తునిగిపోయింది అనమాట. చాలా సాఫ్ట్ కుక్ అయింది, మీరే చూసుకోవచ్చు. సో మీలో చాలామంది రియాన్ హోటల్లో తినుంటారు కదా, ఒకవేళ తినుంటే కమెంట్ చేయండి. మన వీడియోని కానీ హనుమకొండ నుంచి చూస్తుంటే ఒక్క కమెంట్ చేసేయండి గైస్. సో ఆనియన్తో కొంచెం స్టఫ్ చేసుకొని ముక్క విత్ రైస్ కలిపి రైస్ ఫ్లేవర్ కానీ ముక్కలో వాడిన మసాలా కానీ చాలా యూనిక్గా ఉంది. రోజుకి 10 నుంచి 15 హండీలు అయిపోతాయంటే మీరే అర్థం చేసుకోండి గైస్. సో ఎంత ఫేమస్. అద్దరిపోయింది అంతే. బిర్యానీ కోసమే ఇక్కడ 90% మంది అయితే వస్తున్నారు. సో నేను ఇప్పుడు టైం అయితే చూసేసి 3 గంటలు అవుతుంది సాయంత్రం. అయినా జనాలు చూస్తారు కదా ఎంతమంది ఉన్నారో. అదే మధ్యాహ్నం కానీ లేదా నైట్ టైం కానీ మంచి టైంలో వస్తే క్రౌడ్ టేబుల్ రావడానికే మనకు 10 మినిట్స్ ఫైన్ పడుతుంది. వీడియో అయితే ఇంత గైస్. వీడియో నచ్చినట్టయితే పక్కా లైక్ చేసి షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లొకేషన్ వచ్చేసి మనకు హనుమకొండలో సుబేదారు న్యూ కలెక్టర్ ఆఫీస్కి ఆపోజిట్లో ఉంటుంది రియాన్ హోటల్. లొకేషన్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను. వీడియో నచ్చినట్టయితే పక్కా లైక్ చేసి షేర్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.